శ్రీరాసవి అందరికీ నమస్కారం. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన దానికి ఫస్ట్ వాసవి క్లబ్ సంఘటన ప్రెసిడెంట్ అప్పియము అండ్ సెక్రటరీ ట్రెజరర్ ஜோன் சேர்பர்சன் வைஸ் கவர்னர் அண்ணா అందరికీ நம்மளுடைய தேங்க்ஸ் చెప్పుకున్నాను. వాసవి క్లబ్ సంఘటనలోకి అందరినీ ఈ రోజు నాకు ఆదరిస్తున్నారు అనేది కొంత సంతోషంగా ఉంది. నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చి ஹிஸ்டாரிக்கல் இம்ப்ரென்ஸ் அபவுட் வைஷ்யஸ். சரித்திரத்தில் வைஷ்யர்கள் பற்றி எழுதியிருக்கக்கூடிய வரலாறு, சரித்திரத்தில் வைஷ்யர்கள் படித்த முத்திரைகள் எல்லாம் ஹிஸ்டரி அதாவது வடிவமைச்சிருக்காங்க. வரலாறு முக்கியம் அமைச்சரே எல்லாமே பாடம் வச்சிருக்கு. మనకుடைய వైశ్యస్తుடைய சிறப்பு இதெல்லாம் வச்சு మనకు விஷயமா మనకు తెలుసు. అయితే హిస్టరీలో ఏ மாதிரி ఇవాళ వైశ్యస్పతి రికార్డ్ అయ్యింది అట్లానే ఇప్పుడు మనం చూడిపోయాము. నేను చెప్పేది వచ్చి క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదర్న్ இந்தியா, அதாவது தென்னிந்தியாவில் இருக்கக்கூடிய ஜாதிகள் மற்றும் பழங்குடியினர் అట్లానే ఇంగ్లాండ్ చెందిన ఎడ్గర్ థర్స్టన్ వీళ్ళు వచ్చి ఒక మానవీయులు అడిగారు. ఇక్కడ బ్రిటిష్ కాలంలో వచ్చి 19వ నూറ്റാండు కడసిలో 20వ నూറ്റാండు ఆరంభంలో మెడ్రాస్లో ఉండే మ్యూజియంలో సూపరింటెండెంట్గా ఉంది. వాళ్ళ పేరు వచ్చి ఎడ్గర్ థర్స్టన్. వాళ్ళు మనకుடைய தென்னிந்தியாలో ఉన్న జాతిகளுக்கு கிட்டத்தட்ட వచ్చి 7 వాల్యూమ్ బుక్ రాసింది. 7 వాల్యూమ్ల బుక్ రాసింది. వాళ్ళ వెంట చేరి తమిళనాడు చేరిన రంగాచారి అలానే 2 పేరు చేరిన బుక్ నుంచి రాసింది. దీంట్లో 3-4 వాల్యూమ్లు వచ్చి మనకుடைய వైశ్య సమూహాన్ని బట్టి కోమటి అట్లానే தலைப்பு వచ్చి వాళ్ళు రాసింది. వాళ్ళు ఏమంటా వచ్చి சரித்திரంలో మనని బట్టి பதிவு చేసింది అనేసిగా నేను మనం వచ్చి చూడిపోయాను. అప్పుడు మనం చూసేది హిస్టరీ. చరిత్రలో వచ్చి రంగాచారి అనేవాళ్ళు, ఎడ్గర్ థర్స్టన్ అనేవాళ్ళు మన సమూహంని బట్టి ఏం చెప్పింది అట్లానే చూడిపోయారు. చెప్పే విషయం ఏంటంటే అప్పుడంతా వచ్చి మనం అక్కడ తమిళనాడు అనే పేరు లేదు, மெட்ராஸ் மாகாணம் அట్లాனேசிగా ఉంటుంది. மெட்ராஸ் மாகாணத்திலேயே மிகப்பெரிய வணிக இனம். ஸோ మనం చెప్పేదే ఏమి చెప్పాము, మనకు మెయిన్ ఇదే వచ్చి బిజినెస్ தான். మనకు అடையாளమే వైశ్యాసుடைய అடையாளమే వ్యాపారం చేసేదిదా. అది మెడ్రాస్ ప్రావిన్స్, అதாவது மெட்ராஸ் மாகாணம் అట్లానే వచ్చి తమిళనాడు ఆంధ్రము చేరి వచ్చింది. అది மட்டும் లేకుండా మైసూరు, బరోడా, ముంబై వరకునే వచ్చి మనకు వైశ్యాస్ వచ్చి అప్పుడు వాళ్ళ బిజినెస్ని చేస్తూ ఉన్నాయి. వాళ్ళు చెప్పే వాళ్ళ ఏం చూస్తారంటే கோமட்டிஸ் వాళ్ళతోடைய ముఖ్యమైన పుణిత నూలు. ఇప్పుడు మన హిందుత్వతోட పుణిత నూలు అట్లాంటి ఏం చెప్పాము, భగవద్గీதை தான் మనతோட புனித நூல். அதே மாதிரி మనతోடைய கோமட்டிஸ் వాళ్ళతోடைய புனித நூலோட பேர் వచ్చి కన్యక పురాణం. వాళ్ళ బుక్ వచ్చి కన్యక పురాణం. దాంట్లో ఏం చెప్పిందంటే అప్పుడు ఉన్న கோமட்டிஸ் వచ్చి పెద్దలோட தவம் చేశారు. వాళ్ళతోட தவని మెచ్చి శివపెరుమాన్ వాళ్ళ వచ్చి కైలాసంలో ఉండేందుకన వైపు వచ్చి చేరు. అప్పుడు கோமட்டிஸ் అందరూ భూలోకంలో ఎక్కడ పోడ్చారు, కైలాయాన్ని పోడ్చారు. వాళ్ళ మెయిన్ పని ఏమి, వ్యాపారం. సో వాళ్ళందరూ అక్కడ పోయి ఎప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ధర్మం అంటే వ్యాపారం చేసేది రోజే మనుషులు లేకుండా పోడ్చారు. అప్పుడు భూలోకంలో మన వ్యాపారం నడిచిపోతుంది. ధర్మం కుబేరం నుండి అందరినీ వచ్చి కళలో కూడా ఉండేది. అని విష్ణు భగవాన్ పోయి అడిగారు వైశ్యులు, కోమటి వాళ్ళు చూసి అడిగారు, మీరు తిప్పి భూలోకాన్ని కింద రావాలా, మీ వల్ల వచ్చి ఈ వ్యాపారం వైశ్య ధర్మం ఎక్కుపోతుంది అట్లానే అడిగారు. కైలాయం నుండి ఎవరైనా భూలోకం వచ్చేది ఒత్తుంటారు. మన కైలాయం వెళ్ళి వైద్య చెప్తారు. అక్కడ దేవుడు పక్కనే నేను వైద్య చెప్తాను. తిప్పి కింద రావాలంటే చెప్పేస్తాను ఎవరైనా వస్తుందా, ఓర్మేదా. అదే మళ్ళీ ఏం చెప్పారు, వీళ్ళు వచ్చి మేము కింద అలా అట్లానే చెప్పారు. అప్పుడు విష్ణు భగవాన్ ఏం చేశారు, శివపెరుమాన్ని పోయి చూసి ఈ మరి వాళ్ళ కింద భూలోకాన్ని రావాలా, వాళ్ళతో సేఫ్ అయిపోతే వ్యాపారం అనేది ఓ చేతగా ఉండాలి, ఒకటి చేతగా ఉండాలి అనేది కాకుండా వాళ్ళ వల్ల ధైర్యం చేయబడుతుంది అట్లానేసి అడిగారు. అది నుంచి వాళ్ళు ఏం చేశారు అంటే శివపెరుమానికి ఒక ఆవుని పిలిచి దానితోடைய రైట్ సైడ్ చోటు వల్ల అందరినీ వచ్చి లోపం చెప్పి చెప్పారు. కోమటిని అందరినీ పిలిచి లోపం అనేసి చోటు వల్ల లోపం చూస్తే వీళ్ళంతా లోపం అక్కడ పోయి చూస్తే ఆవు లోపు పోయి
శివగర్మందని అడిగారు, మేమందరూ ఇక్కడనే ఉండేము, ఈ తవే పంపించడం అంటారు. సరే అనేసి దేవుడు చెప్పేశారు. అందరూ సంతోషంగా వాళ్ళ ఇల్లు, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లు అనేసి వాళ్ళ ఇంటికి పోయి ప్రతినేసి అక్కడ పెద్దదిగా ఒంటి వస్తారు. చూసింది అందరికీ బయట పొడిచి అందరూ తిరిగి దేవుడి దగ్గరే పోయి అవే అడిగారు. దేవుడు ఏమి ఇంపుగా ఉంది అన్నారు అడిగేప్పుడు శివగర్మని చెప్పారు, మీరందరూ భూలోకానికి పోయేందుకు ఒప్పుకోవాలా, అప్పుడుదా నేను ఈ నుండి మిమ్మల్ని కాపాడుతున్నా అట్లా అనేసి చెప్పారు. అందరూ ఏం చెప్పారు, సరే మేము భూలోకానికి పోయి వ్యాపార ధర్మం చేసేది, మక్కల కోసం అక్కడ సేవింగ్ చేసేది ఒప్పుకునేది. ఆవు మూలంగా మన భూలోకానికి వచ్చిన దాని నుంచిగా కోమటి అట్లానే కోమాల వడియాగా భూమికి మనం వస్తుంది అనేసిగా మనకి ఏం పేరు వస్తుంది, కోమటి అట్లానే పేరు వచ్చింది. దీనికి ఇంకో రీజన్ ఉంది అట్లానేసి బుక్లో చెప్పింది. ఏంటంటే గోదావరి నదికరైలో వచ్చి ఉండి వచ్చిన ఈనం, పొదువానే వచ్చి ఒక నదికరైలో ఉండి ఒక ఈనం వస్తుంది అట్లాంటినే అది కண்டிపా ఒక 2000 வருஷమైనా பழமையாக ఉంటారు. గోదావరి మట్టి కోమటిలోని మనకు డెవలప్మెంట్ నుంచి ఇంకో పేరు ఏం చెప్పారు, కోమటినే పేరు చెప్పారు. పొద్దున ఈ పేరు చెప్పింది అన్నాక మన ఏదో ఒక నెగటివ్ అయిన విషయాన్ని మరి కలుస్తుంది, అట్లా ఏదో కిండర్ చేసేది. కోమటి అట్లాంటేనే కోల్ముట్టి అది మరి తలరైనాడు. అది నిజంగా వచ్చి ఏంటంటే కోపాలముని మనం వచ్చి భూమికి వచ్చిన వాళ్ళు అట్లాగే అట్లలేదంటే గోదావరి నదికరైలో వచ్చి వచ్చిన నాగరికం అట్లానే మనకు ఈ పేరు వచ్చి చెప్పింది. అయితే దీనికి ఇంకో అర్థం ఉంది అనేసి ఏది నేను చెప్పలేదు, ఇదంతా దేంట్లో పదివేయింది, ఆ బుక్లో వచ్చి పదివేయింది. దానికి ఇంకో అర్థం ఏం చెప్పారంటే నరిమాలి కందిరసాలిలు. అதாவது మనం దేనికి ఉండేది, బిజినెస్ కమ్యూనిటీలో ఉండేది. అప్పుడు వేరే చేసి ఎప్పుడు దాంట్లో ఏమనే కందిరసాలిలు నరిమాలి అన్న కందిరసాలిகள் ఇది అట్లానే అర్థం కదా. అప్పుడు కోమటి అనేది కోమాల మూల్యం మీకు వచ్చిన వాళ్ళు ఒక అర్థం ఉంది. గోదావరి నదికరైயிலிருந்து వచ్చిన నాగరికం ఒక అర్థం పెట్టి నది మాదిరిயான కందరసాలిகள் నేరం చేసేదారు. ఈ 3 అర్థం వచ్చి ఈ బుక్ల దాంట్లో వచ్చి చెప్పారు. అదే చూస్తే ఎట్లంటే అంత తవమే వాళ్ళు మాట్లాడిన లాంగ్వేజ్ వచ్చి తెలుగుగా మాట్లాడేది. ఇంటికి మాట తమిళనాడుగా ఉండొచ్చు, మైసూర్లో ఉండొచ్చు, మహారాష్ట్ర, బరోడా వరకు ఎక్కడ ఉండింటారు వాళ్ళ లాంగ్వేజ్ వచ్చి హారిస్ అట్లానే వచ్చి ఒక வரலாற்று ఏం చెప్పారంటే ఉండేదాన్ని இனிமையான மொழி ఏమి తెలుగు. అయితే మనం వచ్చి ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ சுத்தమైన తెలుగు మాట్లాడమే అట్లాంటి కొంచెం ఇస్తారు. చెన్నై సైడ్ అంతా చూస్తారు ఏంటంటే కండిపా వాళ్ళు మాట్లాడే తెలుగు మన మాట్లాడే తెలుగు వచ్చి కొల వ్యత్యాసం ఉంటుంది. కొల இனிமையான மொழி అంటే చెప్పారు. మేర్పురంలో వచ్చి కొల இனிமையான மொழி చెప్పారు. ఇటాలియన్ వచ్చి కొల ఈ సైడ్ கிழக்கு பக்கம் వచ్చి హిందీ மொழிகளே వచ్చి కొల இனிமையான மொழி అనేది చెప్పారు. మనకుடைய తెలుగు మన ఇంట్లో మన పిల్లలు తల్లి మోస్తలే మన దేశంలోనే మనం మాట్లాడగలం. కొల్ల పేరు వచ్చి తెలుగులోకి ఎక్కడ మనం మారేమంటే ఏ మொழி మాట్లాడేది మన ముడిసరికి మన ఏ మాట్లాడే మాట్లాడాలి చూసేసి మన బిడ్డలో వచ్చి మాట్లాడుతుంది లాంగ్వేజ్ వచ్చి. అదే మరి మీ ఈ సమూహాన్ని పొరవరకు వాళ్ళకి தொழில் చేసేందుకు తీసి కనీసం బిజినెస్ లాంగ్వేజే ఉంది. అది ఇండియా కూడా ఒకే మారిన లాంగ్వేజ్ వాళ్ళు ఉపయోగపడేవారు. ஒரு అనాలోని 1000 రూపాయల వరకుమే అంటే ఏముంది టేబుల్స్ అంతానే యూజ్ చేసేది. ఒక రూపా అట్లాంటివి వచ్చి వాళ్ళు ఉపయోగపడిన వారితో వచ్చి తెలుపు అంటే వెల్లింగ్ మనం చెప్తున్నాను. వెల్లింగ్ అంటే ఇప్పుడు తమిళ్ వచ్చి వెల్లి అట్లాంటి వారిని రూపాన్ని కూర్చు. అదే మరి ఏం చెప్పారు తెలుపు అట్లాంటి వారితో వచ్చి నేను కూర్చున్నాను రూపాన్ని కూర్చున్నాను వాళ్ళలో వచ్చేది మనం. అదే మరి మనకు ఒక సమూహం వచ్చి ఒక ఆర్ట్ పేరు కదా మన సమూహంలో ఎప్పుడుమే ఉండలేదు, ఎప్పుడుమే దేంట్లో ఉండేది ఒక ఆర్గనైజ్డ్ అలా ఉండేది. అంతా ఊళ్ళో ఇప్పుడు ఎట్లా అంటే మనం ఏం చెప్పాము ఒక మహాసభ ఉంది, దానికి ఒక தலைவர் ஒன்று వాళ్ళ కింద మనం అందరిమే ఉంటుంది. இதே மாதிரி தான் எப்பவுமே கொண்டிட்டேன்னு. అప్పుడు ఆ தலைவருగా ఉండిన వాళ్ళ పేరు వచ్చి పెద్ద శెట్టి అట్లాంటి చెప్తారు. వాళ్ళ ఊరుடைய தலைவருగా ఉండే వాళ్ళ పేరు వచ్చి పెద్ద శెట్టిని వార్త చెప్తారు, లేదంటే పూరి శెట్టి అట్లానే వార్త చెప్తారు. వాళ్ళు ఏం చెప్పారో అదిగా ఏం చేస్తారు వాళ్ళ కింద ఉండే వాళ్ళందరినీ వచ్చి వింటున్నారు ఆ వార్త వచ్చి. అదే మరి వాళ్ళకు ఒక అసిస్టెంట్ ఉంటుంది. మన ఇక్కడ ఎట్లా వచ్చి ప్రెసిడెంట్ సెక్రటరీ ఎట్లా చెప్పారు. அடுத்த వాళ్ళ కింద ఉండే వాళ్ళ పేరు వచ్చి ముమ్మడి శెట్టి అట్లానే వార్త వచ్చి వాళ్ళు యూజ్ చేసింది. ఇంకో ముఖ్యమైన విషయం మనకుடைய ఈ కోమటి సమూహాన్ని பற்றி நான் ஏன்
பதிவு చేసింది ఎట్లా అంటే పొదుగా ఏం ప్రச்சனைగా ఉంటానో ఒక కోర్టు కేసు ప్రச்சனை అది మా జంతానికి మనం ముందుగా పోయేవాళ్ళ లేదు పోగొట్టవాళ్ళ ఒక ప్రச்சனை అట్లా పోయి ముందుకు నిలిచేవాళ్ళ లేదు ரிவர்ஸ் கேட்கணும் கண்டிப்பா ஏதோ பிரச்சனை ஒரு கோர்ட்டு அந்த சாமானிய தேடி போயிடுவாரு ஒரு கோர்ட்டோ போலீஸோ பிரச்சனைனோ వచ్చి ముందుగా పోయే వాళ్ళే ఎప్పుడుమే లేదు లేదా దోవనే లేదు అట్లానే పిల్లలు లేకపోతారు అట్లా అంటారు కోర్టుకు పోయే ఒక కమ్యూనిటీగా వచ్చి ఈ కమ్యూనిటీ ఇంకో విషయం ఏంటంటే మొత్తం కమ్యూనిటీలో ఏదైనా ఒక ప్రశ్న నడుస్తుంది అట్లాన్నా కూడా దానికి ఒక తీర్పు కావాలి అట్లా రోజు నుంచి అడుగుతుంటారు ఎలాంటే వాళ్ళతోటి బుద్ధిశాలితనం ప్రశ్నని వాళ్ళు చూస్తే వింటాం ఏ విధంగా వాళ్ళు వచ్చి అనేది ఇది పొద్దు ఏమన్నా వాళ్ళతో వాళ్ళకి ఎప్పుడునే మొత్తం సమూహం వచ్చి మనకు మళ్ళీ ఇచ్చింది ఇదంతా వచ్చి నేనేం చెప్పలేదు ఏంటండి మనతోడియ దరిద్రంలో వచ్చి మరి మన ఈ తోడియ పెరపడి మన క్యారీ అవుట్ చేసిన పెద్ద పోతుంది మన వనిక సమూహం చెప్పేనా అయితే ఇప్పుడు మన వనిక సమూహంగా ఉండేమా అట్లా సమూహమే ఏం కాదు అక్కడ మెయిన్దే వనిక సమూహం ఏదో మనం ఇప్పుడు వనిక సమూహం అంటే దేనిలోకి పోతా ఉంటాయి అందుకే తొలిలో ఉంటే అందుకే తొలిదారిగా పోతా ఉంటాయి మొదలారిగా ఉండి తొలిదారిగా పోతా ఉంటాయి ఎంటర్‌ప్రెన్యూర్ వచ్చి మైనస్ ఎంప్లాయీ వచ్చి ప్లస్ అదే మన ఏంటంటే ఇప్పుడు ఉండే టెక్నాలజీ తగిన తొలిగా మనం సెలెక్ట్ చేయాలి అప్పుడు ఉండే వచ్చి మనం వచ్చి ఒక మన వల్ల అంటే మేము ఏముంది మరీ తేడా ఉంటుంది లేదంటే రూమ్లో వచ్చి వడ్డీకి ఇచ్చేది తీసేది అమ్మేది ఇది మరి అన్న కమిషన్ బేసిక్గా వచ్చేది ఇది మనకుందా మన బిజినెస్గా మనం చూసిందేమో పేరెంట్స్ ఉండేప్పుడు అది అడిగిన తలబడులు ఏం చేసేది వాళ్ళు ఎత్తుంటే తొలిని డెవలప్ చేసేది ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఏమైపోయాయంటే ఈ బిజినెస్ పాతకాల బిజినెస్ అంతానే ఇప్పుడు నేను లిమిటేషన్ యోచించారు అవునా లేదా బిజినెస్ చేసేదో ఎట్లా అంటే ఫస్ట్ లేదు సాఫ్ట్వేర్ ఎంత సాలరీ అది మరి నేను చెప్పేది బిజినెస్ అనేది మనం పాతకాల బిజినెస్ చేయాలని లేదు ఇప్పుడు ఉండే టెక్నాలజీ అయిన మరి మనం మారచ్చు ఇప్పుడు ఓలా అట్లానే ఒక యాప్ వచ్చి వాళ్ళ ఫేమస్ అయ్యింది దాన్ని ఇంకా ఆఫీస్ చేసేవాడు నడిపిస్తాడు ఇదే యూజ్ చేశారు వాళ్ళ బ్రెయిన్ ఆ ఐడియా నాకు కూడా ఇది చెప్పేది ఆ వాస్తు జాగ్రత్త ఎట్లాంటిది వచ్చి అది పెద్ద ఎక్స్పర్ట్స్ పెద్ద విషయం లేదు అదే ఏమి ఐడియా మనందరినీ వచ్చి మనం కూడా ఐడియా తెచ్చుగా ఆ ఐడియాని యూజ్ చేస్తే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ అయిన మరి మన బిజినెస్ని మనం సెలెక్ట్ చేయాలి ఇంకా ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ అట్లానే వచ్చి దాంట్లో డిమాండ్ తగ్గుతానే ఉండేదానికి ఏం క్రియేట్ చేయాలి సర్వీస్ సాఫ్ట్వేర్లో మనం పనికి పోయేది ఏదో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసే కంపెనీని మనం స్టార్ట్ చేయకూడదు ఇండిపెండెంట్గా ఉండేది మన వైఫ్ ఉంది ఫస్ట్ ఎందుకంటే పనికి పోవచ్చు ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసిన కనుక దేనిపై ఉండే ఇంట్రెస్ట్ విడిచిలో ఉండాలి బిజినెస్ పైన ఉండే ఇంట్రెస్ట్ వచ్చి విడిచిలో కూడాలి అంటే పెట్టి సర్వీస్ మనం అందరికీ ఏది కావాలా ప్రోడక్ట్స్ కాదు అందరినీ వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పోతే వెనక మనకు కావాల్సిన బియ్యం పప్పు ఎక్కడ పోయి తీసేది ఎక్కడ పోయి తీస్తాం అది ఆన్లైన్లో వచ్చేస్తుంది ఇక్కడ వేసేస్తే ఇంటికే వచ్చేస్తుంది మన బిజినెస్లో ఏం వచ్చి మన లోపలికి ఉంటారు మనకు లేటెస్ట్ టెక్నాలజీ ఎందుకు వచ్చి దానికి తెలియమాట సో ఎప్పుడే మనం మొదలాలిగా ఉండేదానికి మనం నేర్చుకుని కண்டிపా లేదంటే ఇది ఆడబిడ్డ పెట్టుకునే వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్ బిజినెస్ అట్లానే కూడా దాన్ని వదులుతుంది బిజినెస్లో పాత వాళ్ళ బిజినెస్ దానికి మనం థింక్ చేయదు కొంచెం డిఫరెంట్గా మనం థింక్ చేస్తే కண்டிపా ఈ బిజినెస్ ఫీల్డ్లో మనం ఏం చేయవస్తుంది మన కూడా ఆ పాత్రను ఆ ధర్మని మనం వచ్చి కంటిన్యూ చేయవస్తుంది వైశాఖ సెక్స్లో వచ్చి రెండు పిరిగా పిలిచారు అప్పుడు ఆ కాలంలో ఒకటి వచ్చి గౌరవ కోమటి ఇంకొకటి వచ్చి కలింగ కోమటి అట్లా గౌరవ కోమటి కలింగ కోమటి అని పిలిచేది గౌరవ కోమటి అట్లానే వాళ్ళు ఎవరంట అమ్మవారు వెంట ఒక 102 గోత్రం వాళ్ళు వచ్చి అగ్ని ప్రవేశం చేసేదాన ఆ వాళ్ళ వెంట ఏమీ చెప్పారు ఎలాంటే కుల గౌరవాన్ని కాపాడేందుకోసం అగ్ని ప్రవేశం చేసిన నుంచి వాళ్ళ
ఉడికిన నుంచి వాళ్ళు వచ్చి వేగిన కోమటి అనే పేరు ఉంది. వాళ్ళ కలిత కోమటి ఇంకో పేరు వచ్చి వేడి కోమటి అనే పేరు వచ్చి వాళ్ళు పెళ్ళిలేదు. మొత్తం ఎంత గోపం ఉండేది ఫస్ట్ 102 எழுநூத்தி 14 ஒரு ட்ரைனர் இல்லையா 714 இந்த 7 கோத்திரம் ఉండేది. దాని 102 గోత్రాలు மட்டும்தான் మనం వచ్చి అమ్మవారి వెంట ప్రవేశం చేసింది. అదే కానీ ఇంకోటి ఏమిటంటే అందరికీ ఇంటి పేరు మెడ్రాస్ చూస్తుంటే మీ అందరికీ తెలిసి వచ్చింది. ఇంటి పేరు ఆంధ్ర ఇక్కడ కూడా ఆంధ్ర సైడ్ కண்டிపా వచ్చి ఇప్పుడు మీరు తిరుపతిలో పోయారు అట్లాంటివి ఏదైనా వచ్చేసరికి ఇంటి పేరు ఏమీ అడుగు గోత్రం బట్ట చేయాలి. ఇంటి పేరు అంటే వాళ్ళు ఏ ఊరు నుండి వచ్చిందో లేదా వాళ్ళ ఆరోగ్యం పెద్దలు ఉంటుందా వాళ్ళు కూడా పేరు పెట్టిగా అనవచ్చు. వైష్ణవులు ఇంకో ముఖ్యమైన ఒక సంప్రదాయం వచ్చి వాళ్ళందరినీ ఫాలో చేస్తూ ఉన్న సంప్రదాయం వచ్చి మేనారికం అట్లాంటి అందరూ ఇప్పుడు చెప్పాల్సి మేనరికం అట్లాంటి మేనారికం మేనారికం మేనరికం అట్లాంటి చెప్తారు. అதாவது తల్లి మన కూతురు మీద పెట్టి అதாவது మేనరికం అట్లాంటి మనం చెప్తుంటారు. తల్లి మామ కూతురు అత్తమ్మ కొడుకుందా వచ్చి పెళ్లి చేసి మామ కూతుర్ని ఇది పెళ్లి చేసి నడపడి వచ్చి కొల్ల ఇదిగా మనం ఫాలో చేసిన వల్ల దీంట్లోనే మెయిన్ పాయింట్ ఏంటంటే చెప్పేది మేనారికం మేనరికం అట్లాంటి ప్రిన్సిపల్ని మన కొల్ల స్ట్రిక్ట్గా ఇది ఎందుకు చెప్పేది వచ్చారంటే మన సమూహాన్ని విడిచి వేరే ఒక సమూహంలో మనం వచ్చి ఇది కాకూడదు. మన సమూహంలో ఒకనే పడాలి. ఎలాంటే మనకు ఎట్లనే ఒక డిఫరెన్స్ ఉంది. అందరికీ తెలుసు ఒక అనస్థీసియా మెడిసిన్స్ ఇచ్చేప్పుడే వచ్చి అడిగే ఒకే కమ్యూనిటీ పేరు ఏంటి వైశ్యాస్ అని అడుగుతుంది. సో సబ్జెక్ట్ వచ్చేప్పుడు వచ్చి వైశ్యాస్ అని అడుగుతాక మన కూడా వచ్చి ఏమి ఉంది ఇది ఉంది ఒక డెఫిషియన్సీ ఉంది అది ఎక్కడే వచ్చేదాని నుంచిదా ఏమడిగారు దానికి మనమే సేమ్ దానికి ఒక యూనిక్ ఐడెంటిటీ ఉంది. ఆ అనస్థీసియా మెడిసిన్లో ఓవర్ మెడిసిన్ మనంతా ఎక్సెప్ట్ కాదు దాని మరి డోసేజ్ చేయాలి. ఏంటో అంతా పోయి ఈక్వల్ చెప్తాను వీఆర్ డిఫరెంట్ ఒక విధంగా మనం ఏంటిగా డిఫరెంట్ కాగా ఉంది. అప్పుడున్న కోమడీలు వచ్చి ఇక్కడ వచ్చి వీళ్ళ కోసం రామచంద్రుడు భూలోకం వచ్చారు కదా శివభగవాన్ చెప్పినా వచ్చారు. ఇక్కడ వాళ్ళు వచ్చి అష్టదశపురం అதாவது 18 ஊர் వచ్చి ఓర్ విశ్వకర్మాన వచ్చి ఉరువాకి ఇచ్చారు. ఆ వెనుకొండాన్ని తలమీడగా ఉండి 18 గ్రామాలు 18 ఊరు వచ్చి డెవలప్ అవుతుంది. దశపురంలో చెప్పారు. ఇది విశ్వకర్మనే దేవలో ఒక తీర నిర్మాణించిన కావుగా అక్కడ కోమటీస్ వచ్చి వాళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ బిజినెస్ వచ్చి చేశారు. వెనుకొండనే ఊరు కూడా పెద్ద శక్తిగా ఉండేది వచ్చి కుసుమ శ్రేష్ఠిలో కుసుమాంబమ్మ ఉండేది. వాళ్ళకు వచ్చి బిడలేదు అట్లానే తెలిసి ఇది చోటు వచ్చి అందరికీ తెలిసింది. ఉత్తరకామేశ్వరి యాగం వచ్చి చేశారు. దాని నుండిగా రెట్టబిడలు పుట్టేది. రెట్టబిడల అన్నము చల్లము గురుపాక్ష అని వచ్చి మనకుడియ వాసవమ్మ అతని 2 పేరుని పుట్టి పెరిగి మంచి విధంగా పెద్దగా వస్తూ ఉండేది. ఆ టైంలో కిழக்கு చాళుక్యుடைய రాజా వాళ్ళ పేరు వచ్చి అందరికీ తెలిసిన ஒரு విష్ణువర్ధన రాజా. విష్ణువర్ధన రాజా వచ్చి ఎందుకు అంతగా వచ్చి నగర విజయం చేసేది. వాళ్ళు ఎక్కడ వచ్చారు వెనుకొండకు వచ్చారు. వెనుకొండకు వచ్చేప్పుడు అందులోనే వాళ్ళకి ఆరతి ఎత్తేందుకోసం పోయారు. ఆ టైంలో వచ్చి వాళ్ళ అమ్మవారిని చూసేసి ఏం అడిగారు వాసవి దేవుడిని వచ్చి నేను పెళ్లి చేసుకోవాలా అట్లా నేను అడిగారు. అడిగిన వద్దనే వచ్చి అందరికీ ఏమవుతుంది అదర్శన వద్దని మనం వచ్చి ఏం ఫాలో చేసేది ఆ మేనరికంనే మన ఏంటి మనలో కూడా మనం పెళ్లి చేసుకుంటే రాజా వచ్చి అడిగేస్తే రాజా ఏం చెప్పారంటే నాకు రాజ్యంలో పాదిని ఇచ్చాను ఈ బిడ్డని నాకు పెళ్లి చేసేయండి అని అడిగారు. సరే మేమంతా కలిసి చెప్పేమని అట్లా అనేసి అలా కలిసి ఉడనే ఆ ఊరు కూడా ఇளைஞர்கள் ఉంటుందని వాళ్ళు వచ్చి బాలనగరం ఇளைஞர்கள் చెప్పారు. వాళ్ళంతా చేరి ఏం చెప్పారు మన ఇంటికి పెళ్లి చేసి చేయమని చెప్పి రాజాని అనిపించేస్తాను లేక ఉడనే వాళ్ళు కూర్చొని పోవాలని అడిగారు. అట్లా అని చెప్పి వాళ్ళందరికీ రాజా గారు చెప్పారు పెళ్లి చేసి చేయమని అయితే ఇప్పుడు టైం సరిలేదు ఒక 2 నెలలు మాకు టైం అయినా పెళ్లి చేసి చేయమని మీరు పోవడం చెప్తే రాజా సందేహంగా చూసారు. లేదా నేను పోచాలా ఇప్పుడే నాకు పెళ్లి చేయాలని అడిగేప్పుడు వాళ్ళందరూ ఏమో వార్తలు ఇచ్చేదన్నాక ఎత్తు వచ్చి వార్తలకి మీ ఇద్దరు ఉపయోగించాలి
చెప్పిన ఆ వార్తని వినేసిగా రాజా తప్పిపోయారు. రాజా పోయిన వెనక వాళ్ళతో మనతో ఎక్కువగా గురువుతో భాస్కరాచార్య మనతోடைய குலகுருவுடைய பேர் வச்சு భాస్కరాచార్య వాళ్ళతోடைய தலைமையிலும் పుష్పశ్రేష్ఠి தலைமையிலும் అందరూ వచ్చి చేరి ఏం చేశారంటే వాళ్ళందరినీ వచ్చి వాళ్ళు முடிவெடுத்தாరు. ఇప్పుడు రాజా ఇట్లా వచ్చి అడిగి చేశారు మనం ఏం చేస్తాము 3 విధమైన முடிவெடுத்தாరు. ఫస్ట్ முடிவு ఏంటంటే మన ఇంటి బిడ్డని రాజాకు పెళ్లి చేసి ఇయ్యకూడదు. రాజా వచ్చి అడిగితే ఏం చేస్తున్నావు రాజాని ఎలా కనిపించుకోవడం మన పెళ్లి చేసి ఇవ్వకూడదు అనేది ఒక గ్రూప్ చెప్పారు. ఇంకొక గ్రూప్ ఏంటంటే రాజాని పోయి మనం పొందించుకోకుండా మనం ఏం చేయాలంటా మనకు ఇదే మనందరినీ కులం అంటే నాశనం అయిపోతుంది. మన నుంచి ఏం చేసేస్తాం వీడిని పెళ్లి చేసి ఇచ్చేస్తామని అట్లా అనేసి ఒకసారి వచ్చి చెప్పారు. ఆ ఇంకోసారి వచ్చి ఏం చెప్పారంటే లేదు మనం ఒక గ్రూప్గా వెళ్ళిపోయి రాజా కూడా మంత్రికల్ని చూస్తా వాళ్ళకి నిండిన లంచమని రూపాయి ఇచ్చి ఎక్కడైనా రాజా కూడా మనసుని మార్చేస్తా ఈ పెళ్లి నిలబెట్టేస్తామని 3 మన అభిప్రాయం వస్తాను. దీంట్లో 300 అభిప్రాయంగా వచ్చి 300 అందరూ ఎత్తి ఆ ఊరు నుండి చిల పెద్దవాళ్ళు కొంచెం పేరు ముట్టుకుని ఆ రాజాతోడే ఆ మంత్రిని వచ్చి చూసి మేము వచ్చి మాతోடைய సొంత కదా మేము పెళ్లి చేసి ఇస్తున్నాం ఇదా మాతోడ వాడేట అట్లా వెళ్ళాలి వచ్చి మేము పెళ్లి చేసి ఇయ్యచ్చాలన్నా అందు నుంచి మీరు ఏం చేయాలి రాజా మనసుని ఎట్లయినా మార్చాలనేసి ఏమేమో చెప్పేది రూపాయి ఇచ్చేది అయితే ఏదైనా ఏం ఎక్కడ పని కాలేదు. రాజా కదా ఏ మంత్రి చెప్పిన మాటను రాజా వినలేదు. వాళ్ళు కోపం జాస్తి వచ్చేసరికి ఉడనే వచ్చి పోయి అక్కడ పడేకలు అంతానే పంపించి ఉడనే వచ్చి ఏం చేయాలి ఆ పెళ్లి ఉడనే నడియాలా ఆ అమ్మగారిని ఎక్కడ ఉండి తెచ్చుకుంటామని చెప్పి ఉత్తర్వు వేసేది. వీళ్ళందరికీ వచ్చి ఏమైపోతుంది భయంగా ఉడనే వచ్చి వీళ్ళతో అదే మనతో కులగురు భాస్కరాచార్య தலைமை అందరినీ మాట్లాడేది ఏం నడుస్తానో మన బిడ్డని మన వేరగా వచ్చి పెళ్లి చేసి కూడదు. మన కుల పెరుమణి మన ఏనాడుమే విడిచి కూడదు. ఈ కథ ఎందుకునే అందుకే చిన్న వయసులే మన ఇంటి బిడ్డలకు కనుక ఏం చేయాలి చెప్పి మనతోடைய ఇది ఎంత ముఖ్యం ఫ్యామిలీతోடைய గౌరవం వచ్చి ఎంత ముఖ్యం అట్లా అనేది వచ్చి ఇలా తెలుస్తుంది. అందరూ వచ్చి ఇక్కడ అదే మళ్ళీ 2 విధంగా చెప్పారు. మనం వచ్చి మనతోடைய కులకు కడితే ఏం చెప్పారంటే మన అందరమే వచ్చి అగ్నిల ప్రవేశం చేసేస్తాం అప్పుడు ఆ రాజా వల్ల మనం ఒళ్ళమే చేయముడిది. ఇది వీటిలో ఒకనే ముక్కావాసి పేరు ఏం వచ్చేస్తుంది భయం వచ్చేస్తుంది. అంటే మనం ఎంత గోత్రం ఉంటుంది ఎల్లుండి 14 గోత్రం ఉండడం వల్ల 102 పేరు మట్టుగా అగ్ని ప్రవేశం చేసేది తయారుగా ఉంది. మిగతా వాళ్ళంతా ముడిదే చెప్పేది వాళ్ళు మొత్తం అందులో అగ్ని ప్రవేశం చేసిందే నేటికి మనం ఉండేము. ఒక్కో గోత్రంలో ఉంటే ఒక దంపతిలో ఏం చేసేది అగ్ని ప్రవేశం చేసేది. 102 గోత్రం వల్ల అగ్ని ప్రవేశం చేసేందుకు వస్తున్నారు. అదే మరి అమ్మగారి తరపై చెప్పారు ఈ మరి అమ్మ నుంచి కొల్ల చిన్న బిడ్డదా 10 వయసులో ఉన్న బిడ్డదా అయితే అది దేవుడు అంశం అంటూ ఉండిందనిచ్చి ఆ బిడ్డ తల్లి గురించి నేను అగ్ని ప్రవేశం చేసేదని ఒప్పుకున్నాను. మొత్తం వచ్చి అగ్నిగుండం ఎంత అగ్నిగుండం వెలిగించి తీసుకుంటున్నా అగ్నిగుండం ఎంత వెలిగించింది 102 గోత్రాల వల్ల అగ్ని వెలిగింది. అప్పుడు అగ్నిగుండం ఎంత ఉంది 102 ప్లస్ 1 అమ్మవారు అంతా చేరేప్పుడు 103 అగ్ని ప్రవేశం చేసిన పర్సన్స్ ఎంత అడిగితే ఏం చెప్పాలంటే 102 పేరు అందరి ఇల్లాలని కూడా 84 పేరు వచ్చిన అమ్మవారు అంతా చేరేప్పుడు 5 పేరుగా 103 అగ్నిగుండం ఇది చేసేది. అప్పుడు ఈ 102 గోత్ర వాళ్ళు వచ్చి அடுத்த தலைமுறை ఉంటుందని వాళ్ళ పెద్దవాళ్ళు அடுத்த தலைமுறைని పిలిచి వాళ్ళు అసలు అడ్వైస్ అంతా చేసేది. దాన్ని ఏమొచ్చి అడ్వైస్ చేశారంటే మనం ఫాలో చేసేది మన సమూహంలో పెళ్లి చేయాలని ఈ విషయాన్ని మన ఎప్పుడుమే అమెరికన్లో పెళ్లి చేసి చేరినే మనకు దీన్ని వచ్చి మన ఏనాడుమే మార్చకూడదు. ఏనాడు ఇది ఫాలో చేయాలి. జాతకం పొందుతాను సరే పొందలేదు ఇప్పుడు అని చెప్తారు. నేను ఆ ఫ్యామిలీలో ఉండి పెళ్లి చేసేది ఎట్లా అంటే ఇది పొందాలని చూడికి వెళ్ళండి జాతకం పొందుతూ వచ్చి చూడికి వెళ్ళాలి అని చెప్తారు. అయితే దానికి ఒక విధి వెళ్ళకి తెచ్చేది ఏమైనా ఆ పిల్లవాడు వచ్చి ఒకవేళ 2 కన్నునే తెలియని వాళ్ళగా ఉంటానో కూడలు మూడముట్ట వాళ్ళగా ఉంటానో ఇది ముట్టాలుగా ఉంటానో ఇది చదవకుండా ఏ తొలి ఎదిగి చేయకుండా ఒక దొంగవాడుగా తప్పైన పరిస్థితిలో ఉంటాం వాళ్ళని ఆ బిడ్డని చిన్న వాళ్ళగా ఉంటే వాళ్ళు పెళ్లి చేసి
చేయకూడదు. కరెక్ట్గా చెప్పేనా? ఆడబిడ్డని పెళ్లి చేసి ఇచ్చేందుకు ఏం చేసి ఇప్పుడు మనం ఫాలో చేసామా? అప్పుడు ఆ కళ ఏముండింది? ఆడబిడ్డ వల్ల వరదక్షిణ తీసే మాదిరి అని ఒక సిచ్యువేషన్గా ఉంది. ఇంకా 2 పాయింట్ ముఖ్యంగా యాడ్ చేశారు. ఏమిట అమ్మవారి కోసం వచ్చి ఆ బాలన్న అక్కడ పోయి మాట్లాడిందని రాజా తిప్పి అనిపించిందన్న ఆ గురుమణి ఆ ఓరంతా మన మరి చేతిలో బాగుపడతారు. ఏమంటే ఏమి ఇవ్వాలి? మర్యాద ఇవ్వాలి. అంటే ఇంకో గురువు వచ్చి రాజా నీ మంత్రి వాళ్ళకి వెళ్ళిపోయి చెప్పారు కదా, ఈ మాట వచ్చి మాకు పలకం లేదు. ఈ 2 పరంపరకి ఓరంతా పోయిందో వాళ్ళ పరంపరకి ఏమంటే ఏమి ఇవ్వాలి? మన సమూహంలో ఆ మదిపు మర్యాదని ఇవ్వాలని చెప్పేసి ఆ 103 అగ్నిగుండంలో అందులో ఏం చేశారు? అగ్ని ప్రవేశం. అగ్ని వచ్చి వాళ్ళని ఎవరిని వచ్చి కాల్చలేదు. వాళ్ళకి వచ్చి దొంగనిగా వాళ్ళందరినీ పోయేప్పుడు అమ్మవారు వచ్చి మన కోమటికు వైశ్యులకు వాళ్ళు ఒక మెసేజ్ చెప్పేసి పోయారు. ఏమేమి చెప్తారు ఎవరైనా ఇక్కడ? వ్యాపార ధర్మని కలిగోడు. వ్యాపార ధర్మని ఏనాడమే అది మనం బేరం చేసేది లాభం సంపాదించేది ప్రతి ఎదిగే చెప్పాలి. ఆ ధర్మం తగరకుండా ఉండాలి. అది మనం వేళ కూడా మీరు జాతీయ ప్రదర్శించారు. పొరుగుడు ధర్మంలో ఏనాడమే మనం కాంప్రమైజ్ చేయగలం. వ్యాపార ధర్మాన్ని ఏనాడమే మనం వచ్చి విడిచియకుండా మనం బేరం చేయాలి. అట్లా నేను చెప్పారు. ఎప్పుడుమే మనం అహింసనిగా ఫాలో చేయాలి. వైశ్య మతాలందరికీ దాన ధర్మాలు చేసేది అహింసనిగా మనం వచ్చి ఏనాడమే కనిపించాలనేది చెప్పారు. ఆవు పరిపాలన, గో పరిపాలన వచ్చి ఎప్పుడుమే వైశ్యంతో ఒక ముఖ్యమైన ధర్మం. అదే ఆ అమ్మవారు 102 గోత్ర వాళ్ళని ఆశీర్వాదం చేసేసి వాళ్ళందరినీ అగ్నిప్రవేశం చేసేది. విష్ణువర్ధన్ మహారాజా వచ్చి ఇక్కడ మనకి వచ్చారు కదా, వాళ్ళకి న్యూస్ వస్తుంది వీళ్ళు అగ్నిప్రవేశం చేసేసి ఎట్లా అనేప్పుడు వాళ్ళు యాన పేక వస్తూ ఉండేది. దీని వదిలి ఏం చేయలేదు. అతని యానలోకి కింద పడి వాళ్ళ తల వచ్చి సుకునూర పెడిచి వాళ్ళు పడిపోతే వాళ్ళ కొడుకు పేరు వచ్చి రాజరాజ నరేంద్రన్. సో వాళ్ళు వచ్చి ఏం చేసేది? వాళ్ళ నాయన పడి ఎవరు పెట్టుకుంటే వాళ్ళ అది వీళ్ళందరూ అగ్నిప్రవేశం చేసింది మనకు తెలుసు. దాని వెనక అమ్మవారి అన్న ఓరుకుంటుందని దుర్పాక్ష వాళ్ళ వెంట పుట్టిన వాళ్ళు వచ్చి అడుగుతుంది 15 గంటల శక్తి అయిపోతుంది. ఈ 102 గోత్రం వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ ఏం చేశారంటే వీళ్ళ కడసి కార్యం చేసేసి వాళ్ళ ఆత్మశాంతి లభించాలనేసి కాశీని రామేశ్వరం ఇవంతా పోర్ట్స్ వచ్చి అమ్మవారికి వెనుకొండాల ఒక గుడి కట్టి వాళ్ళు వచ్చి వాటిని దేవుడుగా కలిసి వాళ్ళ దీన్ని వచ్చి వాళ్ళు ఆరంభం చేసేది. దీనికి నగరేశ్వర స్వామి గారు మనకు అమ్మవారి గుడి వచ్చి నగరేశ్వర స్వామి. ఆ గుడిలోనే చూసుకుని ఏంటంటే నీళ్ళు కల్లట్టు పాతకాలం మనం చెప్పిన చరిత్రలో ఈ బుక్ కూడా వచ్చి 1901 ఎందుకు అలాంటి వస్తాను నేను చెప్పిన బుక్ వచ్చి అయితే 1488 ఆ నగరేశ్వర స్వామి గుడిలో కల్లట్టులు ఉంది. ఆ కల్లట్లు వచ్చి ఏం నగలు ఉంది 1488 వెనుకొండలోనే నగరేశ్వర స్వామి గుడి. నగరేశ్వర స్వామి ఈశ్వరుడు వెనుకొండలో ఉండే ఈశ్వర శివుడి గుడి వచ్చి ఆ కల్లట్టు ఉంది. ఆ గుడి కల్లట్లో ఏం రాసింది అట్లా ఈ మరి ఈ వెనుకొండకి 18 ఊరు విశ్వకర్మ వచ్చి వైశ్యుల కోసం వచ్చి ఇచ్చిన ఊరు. దాన్ని కూడా తల్లినగరం మాదిరిగా వెనుకొండ నగరేశ్వర స్వామి మహిమే కనుక ఈ దేవుడి దగ్గర మనకి ఏం వరం చెప్తుంది. ఇది వచ్చి విశ్వకర్మ శివుడు మన కోసం ఇచ్చిన ఓ పరిధి అట్లా అనేది కల్పట్లనే 10 ఏంటి ఆ గుడి కూడా కల్పట్ల. అదే మరి మన కుల గురువు వచ్చి వాళ్ళ పేరు వచ్చి భాస్కరాచార్య అని చెప్పింది కదా, వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఇచ్చింది వచ్చి సెంపు పట్టేగా రాసింది. జనపడి మన వైశ్యంలో ఏమేమి నిత్య కర్మాలు చేయాలనేసి ఓ పట్టేగా రాసి ఆ గుడితోడి అక్షర వాళ్ళ పేరు వచ్చి అప్పయ్య అనేది వాళ్ళని ఇచ్చింది. ఈ పట్టయము వచ్చి చరిత్రలో వచ్చి ఏమైంది రికార్డ్ అయ్యింది. మరి కమినట్టుంటే డైలీ బేసిస్లో వచ్చి ఈ మరి అంతా వచ్చి చెయ్యాలా అట్లా అనేది మాట్లాడే ఈ அளவுக்கு మనకు ఒక రికార్డు ఉంది. హిస్టరీలోనే మన సమూహానికి ఏమైంది 10 అయ్యింది.
దీన్ని మనందరం ఏం చేయగలరు? మనకు அடுத்த ஜெனரேஷன் எட்டும் போய் நமக்கு பாரம்பரிய ஓரும் வெளியிட்ட ఆ వ్యాపారం చేయాల అని ఒక మెయిన్ పాయింట్గా దీన్ని వచ్చి ఎత్తుకోవాలని జరుగుతుంది. ఈ విష్ణువర్ధన్ పేరే చూసుకుంటే మొత్తం 13 రాజాలు ఉండేది విష్ణువర్ధన్. అంటే పొదుగా కథ పెడుతుంది అయ్యే పేరుకి మనవుడు పెడుతుంది பரம்பரையாக வந்தானே ராஜராஜ சோழனே வச்சு 1 2 லோகத சோழன் 1 லோகத சோழன் 2 அப்படி ஏன் விஷ்ணு வர்தன்னா ஒன்று அట్లాனே அவருடைய சரித்திரம் ஊர் பேரு இதெல்லாம் ராஜமுடியோட தலைநகரமாக பெட்டி ஆட்சி చేసినవాళ్ళ அதோட நாயன பேர் வச்சு விஜயாதித்ய அట్లానే వాళ్ళ నాయన పేరు కొడుకు పేరు వచ్చి రాజరాజ నరేంద్రన్. ఈ చాళుక్య அரசனுக்கு ఇంకో పేరు ఉంది. ఈ పేరు మీరు సినిమాలు వినిపించాను విమలాదిత్యన్. విమలాదిత్యన్ పేరు తెలియదు ఏ పడాలని లేదు రాజరాజ చోళన్ వల్ల కూతురు కుందరయ్య వచ్చి పెళ్లి చేసి తెలుసునా? కుందరయ్య వచ్చి పెళ్లి చేసేదో పోయి విమలాదిత్యన్. సో ఈ అది వాళ్ళగా వచ్చా చాళుక్య அரசன் విష్ణు వర్ధన్. ఈ దీన్ని టేస్ట్ ఏం చెప్పారంటే అమ్మగారు வாழ்ந்தின కాలం వచ్చి 9ஆம் நூற்றாண்டோட முற்பகுதி అని చెప్పి 9ஆம் நூற்றாண்டே దాని ముందునే మనం ఉండింది వైశ్యతే కూడా వచ్చి అమ్మవారు వచ్చిందని అనలేదు. దాని ముందునే మనం అప్పుడు 1000 வருஷங்களுக்கும் 1300 வருஷங்களுக்கும் பெரிய பழமையான ஒரு இனம் ஏனே మనకుடைய వైశ్య ఇంకోటి ఏంటంటే కోమటి అట్లానే పేరు నుండి వెనక ఏ పేరు యూజ్ చేసింది ప్రారంభం చేసింది వైశ్య అట్లానే పేరు వచ్చి ఉపయోగపడితే ప్రారంభం చేసింది. మన పెరుమాళ్ళు చూస్తుంటే వేదం పడి ఒక భావన వాళ్ళు పెట్టినా మన ఇంట్లో మంచిది నడుస్తాను సరే చెడ్డది నడుస్తాను ఓన్లీ పెట్టడం చేసేది వేదం పడి భావనలు అంత సమూహంలో అదే కన్నా మనం చేసేవాళ్ళం లేదు. అట్లా లేదు, మనం వచ్చి ఓన్లీ పెట్టడం చేసేది. అయితే 1817 మసూపట్నం అట్లానే ఊర్లో భావన వాళ్ళంతా చేసి కోర్టులో ఒక కేసు వేసింది. వైశ్యులు అதாவது మనకి ఆర్య వైశ్యులు వచ్చి వాళ్ళతో మంచిది చెడు ఓన్లీ తెలియకూడదు, భావన వాళ్ళని తెలియకూడదు, బ్రాహ్మణ్స్ని పెట్టి మనకు వెళ్ళి మంచిది చేయకూడదని మన పేరు ఏమే వేసింది కేసు. ఆ కేసు పట్టి కూడా దాంట్లో ఉంటుంది. ఢిల్లీలో పొలవాళ్ళు ఓదర మన పక్కన తిరిగిపోండి ఓదర ఎదురు తిరిగిపోండి అట్లా మారి ఫైనల్గా ఏమైంది వీళ్ళతో ఆ ఊరిని ఉంది. ఏ ఊరిలో ఉంది మనకు భావనాలు బట్టి మనకుடைய మంచిది చెడ్డది ఇదంతటినే నడిపించేందున ఊరి దీనికి కూడా ఏ నడిచింది కేసు. అది ఒక కేసు ఉందా లేదు, ఒక 4-5 కేసు వేసి ఫైనల్గా వచ్చి ఏమైంది మన పక్క తీర్పయింది. అదే ఇప్పుడు ఒక పెళ్లిళ్ళను చూస్తుంది ఎట్లా అంటే 2 విధమైన ముறை ఉంది. పెళ్లిళ్ళను వచ్చి వేద ముறைపడియం మన పెళ్లి చేసింది అది, పురాణ ముறைపడియం పెళ్లి చేసింది అది. దీంట్లో వచ్చి ఒంటరికి వేర్పడ్డ పెళ్లి అప్పుడు వైశ్యులు చేసిరా అట్లా అని చూసిన చేసింది అది ఎప్పుడు చేసింది అని అట్లా అంటే ఫస్ట్ పెళ్ళని విడలేకుండా వాళ్ళతోడే మనపూర్వమైన ఒప్పుదలు ఉంటాయి అనుకుంటా. రెండవది పిల్ల పలా మనంగా అట్లానేది మన వైశ్యుల్లో వచ్చి కొంత తక్కువ అట్లా ఉండింటేనే ఓరుకోడి పర్మిషన్ వెంటనే చేసింది అనుకుంటున్నాను. ఫస్ట్ పెళ్ళ పర్మిషన్ ఉంటే పట్టుకున్నా అదే మరి ఇక్కడ విడదై తిరుమలని వచ్చి అప్పుడు లేదు. అదే మరి అట్లా ఎవరైనా 3 బడి కోర్స్ ఆ తలగండి ఎత్తుకోవాలి నెగలు వేయకూడదు అది మారి రోజు ఫాలో చేయలేదు. మన వైశ్యులు వచ్చి అది మారి ఫాలో చేయలేదు. అట్లా నెక్స్ట్ అట్లా పని వేయలేదు. అది మరి కంపల్సరీ వచ్చి ఆది కాలంలో ఫస్ట్ ఉన్న పీరియడ్లో వచ్చి కనుక ఆ మరి వేద ముறைపడి పెళ్లి అట్లా అంటే ఇప్పుడు మనం చెప్పేది కదా అదే మరలా కదా ఆ దినం తెల్లవారు ఫస్ట్ డే చూసుకుంటే నూనె పెట్టి తలాగు పోసుకునేది దాని కనుక ఉపనయనం నడిచి కాశీయాత్రకు వచ్చి పెళ్లి. ఇది ఇప్పుడు కాదు కాలంలో మనకు పెళ్లి ఇదేమన్నా మనకు సంప్రదాయంగానే ఉంటుంది. కాశీయాత్ర అనేది తెలంగాణ ఎదుర్కోవచ్చు అడుగుతుంది. ఆడబిడ్డ వాళ్ళని మనకు కూర్చుని ఆడబిడ్డ వాళ్ళని ఫస్ట్ పెళ్లి నడిచిన రెండవ దినం చూస్తే ఎట్లా హోమం పెళ్లి నడిచిన ఆ దినం వచ్చి ఆ మన వాళ్ళని మట్టు పిలిచి భోజనం చేసే ఒక వాడి ఉంటుంది. 3వ దినాలంటే గోత్ర పూజ చేసింది. ఇప్పుడు మన పెళ్లి మీద 2 దినం ఉంది. అప్పుడైతే ఎంత చెప్తారు 5 దినం 7 దినం పెళ్లి అంతా కూడా నడిచింది. 4వ దినం మేము హోమము ఊచల్
படி மூன்றுல కూర్చోబెట్టి ఇది వచ్చి ఏ ముறைப்படி నడిచింటారు వేద ముறைப்படி మనకు ఏమేమి నడిచింటారు ఈ మరి చేసేది పురాణ ముறைப்படி నడిచింటారంటే ఫస్ట్ మర్యాద బోధించారంటే మనకు మూలాలు పితృలు చేశారు ఇంటి పెద్దవాళ్ళు ఫస్ట్ దినం పూజ చేసేది రెండవ దినం వచ్చి ఎత్తి దేవుడు నష్టదేవుడు అట్లనేసి వాళ్ళని పూజ చేసేది మూడో దినం వచ్చి పెంగి నడుస్తుంది నాలుగో దినం వచ్చి మనం చెప్పిన వాళ్ళని మొండిపోయి ఇరగేసి పోరాడేది ఆ కుటుంబాన్ని పిలిచి దాన్ని మర్యాద చేస్తారు మన సమూహం ఎప్పుడుమే ఓ మంచిది చేసేది ఒక ప్రశ్నకి ముందు నిలిచేదంటే వాళ్ళని ఏనాడు ఏం చేయాలి మరి అది ఎత్తి చేసే వాళ్ళని ఏనాడునే అది వచ్చి మన తరంతరం అట్లే వాళ్ళకి మర్యాద ఇచ్చేది మనం ఎప్పుడుమే నిలబట్టనే లేదు చూడకుండా మనం ఎప్పుడు ఏ కాలమో దాన్ని చేస్తానైనా ఉండేదేమో ఇప్పుడు మనం గొప్ప విషయాల్లో దానికి అట్లా ఉంది పెళ్లి నాడు వచ్చి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మను పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మను పోయి ఒక సెంటు కింద ఎత్తుకు పోయి ఏడు ఎక్కడ వస్తుంది నీళ్ళు ఎక్కడ వస్తుంది దాంట్లో వచ్చి పూలు పసులు ఇదంతా పెట్టి ఆ పక్కన పెట్టి ఇప్పుడు మనం పెట్టి నిశ్చితార్థం నాడు ఆరం చేయలేని నీళ్ళు ఎక్కడ వచ్చి దేవుడు దాన్ని పెట్టేస్తారు ఇదంతా వచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చిన పారంపర్యం లేదు కాలం ఏం చేస్తుంది ఈ పారంపర్యాన్ని మనం కంటిన్యూగా ఫాలో చేస్తానేగా ఉండేది దాని ఎన్నికది కూడా ఉంది మనం పాను వచ్చేసేది కాదు ఆ పెళ్లి కొడుకు వచ్చి ఒక బొమ్మ ఉంటే ఆ బొమ్మ పేరు బిడ్డగా కలిసి వాళ్ళ పేరు పెట్టేసి నేను పోయి నాకు అంటే పని ఉంది అట్లాంటి ఆ పెళ్లి కొడుకు తన బొమ్మ ఇచ్చేయము లేదా నేను పనికి కూడా అట్లాంటి తిప్పి ఇచ్చేయము దీనికి వచ్చి వాళ్ళు తొట్లు పూజ అట్లా చెప్పేది రొట్టెలు వేసి మనం ఇది చేసేది ఏం చెప్పేది తొట్ల పూజ అట్లాంటి ఇదంతా అప్పుడు నడిచింది అప్పుడు మడిగాస్ అట్లాంటి ఇంకో సమూహం ఉండేది రకాల మడిగాస్ వాళ్ళకు మనము వచ్చి కొత్త క్లోజ్ అయిన ఒక రిలేషన్షిప్ మడిగాస్ వాళ్ళ వైశాఖం కూడా ఒక స్టెప్ కింద ఉండేవాళ్ళు మనకు ఈ రాజా నుంచి ఆపత్తు వస్తాను కదా విష్ణువర్ధన మహారాజా నుంచి ఆపత్తు వచ్చేప్పుడు మాట్లాడింది పోయింది కదా వాళ్ళని ఆపత్తు వచ్చేప్పుడు ఓరుగా కాపాడేది ఈ మడిగాసిన మక్కలు వచ్చి కాపాడేది నుంచి వాళ్ళని మన ఏనాడుగా విడిచిచ్చేది లేదు అని చెప్పేది వైశాఖము మడిగాస్తో ఏముంది ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఉంది వాళ్ళ ఇంట్లో నడిచే అంత మంచిదికే ఓరు వచ్చే వైశాఖ ముందు నిలిచేది ఒక గ్రామంలో ఒక పెళ్లి నడుస్తుంది దాంట్లో మడిగాస్తో పెళ్లి నడుస్తుంది అట్లాంట దానికి ఆ మొక్కలో ఓరు ఏర్పడుతుంది ఆ వైశాఖ అందరూ చేతిగా వాళ్ళ పెళ్లి చేసి పెడతారు ఒక వైశాఖ పెళ్లి ఫస్ట్ బదిలిగా ఓరికి ఇవ్వాలంటారు మడిగాసులో ఉండి వాళ్ళగా ఇవ్వాలంటారు వాళ్ళు ఆశీర్వాదం చేసి ఇచ్చిన కదా ఇప్పుడు వచ్చి ఒకటి సమర్థాడతాన్ని అలా చాలా వాళ్ళు చెప్తారు అది మరి ఫస్ట్ పత్రిక అట్లాంటి ఓరిగా ఇవ్వాలి ఆ మడిగా అట్లాంటి చేసిన వాళ్ళగా ఇవ్వాలి వాళ్ళ ఆశీర్వాదం ఇప్పుడు మెడ్రాస్ అంతా కూడా చూస్తుంటే పుస్తకం కూడా వాళ్ళ ఆశీర్వాదం చేసిస్తారంట ఆ హోమం నిప్పు చేస్తారు కదా నిప్పు కూడా వాళ్ళ చేయాలంటే ఎత్తిస్తారంట వాళ్ళ చేయాలి ఎత్తించిందా మనం ఏం చేస్తే వాళ్ళకు కష్టం అట్లా వాళ్ళ పని వస్తుంది మనదంతా పని వస్తుంటుంది వాళ్ళు పనికి పోయేదంటేనే మడిగాస్ పనికి పోయేదంటే ఓరదంగా వస్తుంది వైశ్యంతంగా వాళ్ళ పనికి వస్తుంది వాళ్ళకి ఎక్కడో ఒకరికి ఏమనుకుంటారో అని వచ్చి మనంగా వాళ్ళని చూసుకోవాలి దాన్ని కానీ ఆయన మనకు వచ్చే ఏముంది ఒక ఎదిగే సంబంధం అనేది ఉంది మనకు వచ్చి ఎగ్నోమిక వేసుకునే వాడు ఉంది అప్పుడు ఉండే వచ్చి గాయత్రి మంత్రం వచ్చి జపం చేసే వాడు వచ్చి ఓడి ఉంది కాంగ్రెస్ వైశాఖ ఆ పారంపర్యంగానే ఈ వాడు ఇప్పుడు ఒక కథ వచ్చి దాంట్లో 4 కథ మనకి ఇవన్నీ చెప్పింది ఒక వైశాఖ గుణం తెలుసుకోవాలంట కొల్ల 7 నెలల్లో ఉండేది వాళ్ళకు వచ్చి కన్పార్న లేదు వాళ్ళకు వచ్చి బిడలు లేదు కన్పార్న లేదు వాళ్ళ బలమైన సూచనలు ఉండేది వాళ్ళు విష్ణు భగవాన్ని కలిసి వచ్చి ఒక పెద్ద దవం చేసేది దానికి సంతోషపడి విష్ణు భగవాన్ వాళ్ళ ముందుగా ప్రదర్శనని మీకు ఏమి వరం కావాలా అయితే నేను ఒకే వరంగా ఇస్తున్నాను ఇక్కడ అందరూ కేൾకొని ఓకే ఒక వరంగా ఇస్తున్నాను అనేసి ఆ వైశ్యాన్ని చూసి చెప్పేది
ఇప్పుడు வறுமையில சொல்லும் போது நான் ரூபா காவலர்னா கண்சார வச்சுக்கிறது பிட்டலும் வச்சுக்கிறது அப்படி கண்ணா கவரை ஏமா ஏன் அடகாவல ஒரே வரம்ல ఇంతను చేతి వచ్చి అడగాలి అన్న ఇప్పుడు ఏం వరం అడిగిన నేను నా ఇంటితోడ 7வது மாடியில் ఉండి నాతోడ మనవుడితోడ మనవుడు బంగారు ఏనంల అన్నం భోంచేసి నా కడుపుల చూసి సంతోషపడవాలి అప్పుడు 7வது మాడి ఎట్లా అంటే ఏమైపోతుంది ఇక్కడ తెల్ల తెలుపు గిన్నెలో అన్నం పెట్టిన గిన్నె వచ్చి బంగారు గిన్నెల కావాలి మనవుడికి మనవుడు ఇప్పుడు ఏం వచ్చేస్తాను ఇక్కడ ఒక నిమిషం విష్ణుపక్షాన్ని వచ్చి ఆశ్చర్యపడేది ఒక ఇంత ఒక పిల్లల యోచించే ఒక కమ్యూనిటీని శోధించేది మనని వచ్చి పది చేసేది దీన్ని తెలుసుకుంటే మనం సంతోషపడితే ఇంకో స్టోరీ ఉంది ఏమిటంటే సంత ఎత్తుకుపోయి స్వీట్స్ అంతా చేసి బ్యాలెన్స్ చేస్తామా అట్లానేది ఇప్పుడు వెళ్ళిపోయేది ఒక వైశాఖ వచ్చి ఎత్తుంటే మార్కెట్ పోయేదో పాతి గౌరవ పోయి అక్కడ చేంజ్ చేసి కొడుతుంది దొంగ వాళ్ళు వచ్చి ఆ స్వీట్స్ అంతా వచ్చి పీకుని కొడుతుంది సో దోవ ఏముంది దొంగ పైన ఉంది వాళ్ళ దోవలంతానే పొడిచేది తిప్పి వచ్చి ఏం చేసేది రిటర్న్ వచ్చేది అప్పుడు ఏంటంటే ఇంకో మనవాళ్ళు చెప్పేది సంతకు పోతే స్వీట్ అంతా చేసి ఎత్తుకుపోతే ఎట్లా ఉంది నేను ఎత్తుకుపోతామా నువ్వైనా ఎత్తుకుపోతున్నా వచ్చా ఎత్తుకుపోతా అంతా అమ్మేసినా లేదా అట్లా అని కేర్ అడిగారు ఇప్పుడు ఈ మీద కేర్ అడిగింటే ఏం బదులు చెప్పి కావాలా వేసవల కోట ఏముంది దొంగ భయం అయితే మన మనిషి ఏం చెప్తుంది మన మనిషి ఏం చెప్తుంది తెలుసునా స్వీట్స్ కదా సూపర్గా డిమాండ్ ఉంది మార్కెట్లోని పోలని అవసరం లేదు 10 రోజులు వచ్చాను తీసుకుని పోడుతున్నా దీంట్లో ఏమి యాం పెట్టి పెట్టి రాయడం సో పాజిటివ్గా మన నిలబడి ఒక విషయం బదిలేసింటే అదే ఏమో ఉంది మన నిలబడి వేరే వాళ్ళని వచ్చి ఇంకొక స్టోరీ మన నిలబడి వచ్చాక కదా ఏమేమి పదివేసింది ఇక్కడ కొన్నిసార్లు తెలంగాణ చెప్తారు ఒక దొంగవాడు ఉంటాడు నైట్ వచ్చి దారి చెట్టు వెనకాల కూర్చుంటాడట ఇది చూసేది ఇవన్నీ మీరు ఎక్కడ మనకి తప్పించి పోతే ఏం చేసేది అట్లాంటి చెట్లనే వేడి లేకుండా పక్క పొలంగా నష్టాన్ని తెల్ల తెల్లవారు వచ్చి కొనుక్కోసారి వేడిగా అంటే దోగ చేస్తానే ఉంటుంది వాళ్ళు తెల్లవారు ఆ దొంగవాడిని పెట్టి చేసేది మరి డైలీగా ఉండేది మన స్టోరీలను మనతో పేరు ఉంది ఈ స్టోరీలను నాలుగోదా ఇంకో స్టోరీ ఉంది ఇది అందరికీ కేళ్ళబడుతుంది వచ్చేయండి పాండ్య మహారాజా వచ్చి ఒక పెద్ద యానం సిల్వర్ యానం తీసేది నా రాజ్యం పూర్ణం చేస్తా పోయేది అందరికీ వచ్చి ఓ చెంపు నిండి ఏమి నుంచి పోయావా ఓ చెంపు నిండి ఏమి నుంచి పోయావా పాలు వచ్చి ఆ యానంలో పోయావా అనేది దండవాళ్ళ పోయారు వీధిగా పోయారు అప్పుడు మన వీధిలో పోయేప్పుడు మన జనానికి ఏం వచ్చిందండి అందులో ఏం ఎత్తుకుపోతుంది పాలుగా ఎత్తుకుపోతుంది మనం ఏం చేస్తాం నీళ్ళు ఎత్తుకుపోతున్నా అట్లా ఎత్తుకుపోతుంది కొద్దిసారి ఏం చేసేది అంత మన వాళ్ళకి ఏం ఎత్తుకుపోయింది నీళ్ళగా ఎత్తుకుపోయింది ఆ యానం నుండి ఏం పోతుంది వచ్చాయా యానం నుండి వచ్చి నీళ్ళని పోసేసి వచ్చాయి కొద్దిగా వచ్చేసింది ఇప్పుడు రాజా వచ్చి ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి ఎక్కువ దత్త ఉడనే పిలిచి ఏమి ఇచ్చినారు దత్త దండన ఇచ్చినారు దాంట్లో కూడా కొద్దిసేపు కనుక మన మనిషి మాట్లాడింది లేదు రాజా ఎంత బదిలీ తెల్ల ఎంత ఎత్తుకు రావాలని తెల్ల అలాగే తెలియాలని నేను వచ్చి ఎత్తు వస్తుంది ఎలా ఉంటుంది నేను మెడ కొబ్బరి కరెక్ట్ అలవులు వచ్చి ఎత్తు వచ్చాను నీకు ఇది చాలా నీ చొప్పు సైజ్ చాలా లేదు నువ్వు పోయి పెద్ద చొప్పులు ఏం ఎత్తు వచ్చాను పాలు ఎత్తు వచ్చాను చెప్పింది ఆ రాజాన్ని దాన్ని కదా ఆ నమ్మిలే వల్ల ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుంది కూడా మన వార్తలాగా తప్పించి వచ్చి ఆ సామర్థ్యం అనేది మన రైతులని ఎప్పుడుమే ఉంటుంది ఇంకో వయసులో ఒక గుణానికి వచ్చి వాళ్ళు ఒక బలమని మరి చెప్పింది బామణ వాళ్ళగా ఉంటే కష్టం వస్తుంది నిరుద్దేశం మన వాళ్ళగా ఉంటే కడతీలో ఏమయ్యి మొత్తమా నష్టం అయిన మనకులా వాళ్ళ గుణాన్ని వాళ్ళు మార్చుకుంటారు అంత సామాన్యంగా వాళ్ళ గుణం నుంచి వాళ్ళు మార్చుకోవచ్చు అట్లానే బలమే ఉంది రహస్యం మాట్లాడాలి అంటే దాన్ని జస్ట్ వచ్చి మాట్లాడాలి
కడసి మాట్లాడాలంటే నేను బెస్ట్ ఓల్డ్ చాలు వైశ్యాస్తారంట ఏంటికి ఆ పక్కన 2 పేరు రహస్య మాట్లాడితే ఏంటికి ఈ పక్కన వింటారు ఆ ఎడలు మనతోనే వయసునాన్ని కూడా చెప్పేసి నైన్ పోతుంది అందుకే వచ్చి నైన్కే వద్దు మాట్లాడతారు మనకు వాయిస్ వచ్చి ఎక్కువనే ఆ ఎడలు వైశ్యాస్త వాయిస్ వచ్చి ఎక్కువనే అది స్ట్రాంగ్గా ఉండేది మెడ్రాస్ మహానగరాన్ని చూస్తుంది అంటే మనం ఏం ఆదివారం మనం ఏమైనా పనులు మనం చేస్తూ ఉంటాం ఏం చెప్తుందని చెప్పండి ఫస్ట్ నా వ్యాపారం మళ్ళీ మెయిన్గా వడ్డీకి రూపాయి ఇచ్చేది మనం వచ్చి మెడ్రాస్ మహానగరాన్ని ఈ ఇறக்குమతి చేస్తుందని చెప్తున్నా అది మరి ఇறக்குమతి చేసే ఉండే అన్నింటిలో ముక్కోవాల్సి ఓల్తోటి కనుక్కుంటూ ఉండింది వైశ్యతోయ కంట్రోల్గా వచ్చి ముక్కోవాల్సి ఎంగిలి వచ్చి ఉండింది దాంట్లో బట్టలు తయారు చేసేది కన్నడి కొడుకు విలేజ్లో కన్నడ ఏం చెప్తారని ఆ భాగాలు పచ్చయబ్బాసు కాలేజీలో ఉండి బ్రాడ్నే చెప్పేది ఆ లైన్లో ఉండే మొత్తం అన్నింటినీ కోర్టు చేతగా ఉండింది వైశ్యాస్ చేతగా ఉండేది వైశ్యాస్ ఇంకో మంచి గుణంగా దాంట్లో 10,000 వచ్చింది వాళ్ళ సంతోషం ఎందుకైనా చెప్పాలి ఏంటంటే ఒక వైశ్యాస్ వచ్చి తొలిలో ఒడిచి పొడిచింది ఒక నష్టం వచ్చేస్తే అట్లా ఉడనే ఏం చేస్తుంటారు మత్త వాళ్ళందరినీ వచ్చి ఓరిన వసతి ఉందో వాళ్ళందరినీ వాళ్ళని చేయి తూకి విడుస్తుంటారు వాళ్ళతో తోటలో ఏం చేయగలరు సంతోషపడకుండా మనకు ఏం చేయముంటుందో మన పిల్లవాడు చిన్న నష్టం అయిపోయాయి ఈ గుణంని వాళ్ళు కొంత తగ్గలేకుండా ఆ గుడ్లు వచ్చి వాళ్ళు చెప్పింది నేటికి మన ఆ గుణం వెంట ఉంటాయి ఇంకా మీకు మన అంటే ఉండేవాళ్ళు ఓరలో మన అది మన ఇంట్లో వచ్చాక మన వల్ల కొంత వాళ్ళకి చేయి తూకి ఆ ప్రాసెస్ చేస్తా లేదంటే వాళ్ళకి గుణం కొంచెం ఏలనం చేసేదియో డిస్ప్లేస్ చేసేదియో చేయవద్దు 1900 అని ఇప్పుడు రాసి వచ్చి 1909 అయితే 1905 సదర్న్ వైశ్య అసోసియేషన్ ఒక సంఘం వచ్చి వైశ్యులని మన వాళ్ళని ఎప్పుడే ఆలోచించేవారు ఆ కాలంలోనే వచ్చి ఆ సంఘం ఆలోచించి వాళ్ళ ఈ సమూహం మొత్తంతో మున్నేటానికి ఒకరు చేయాలి అంతా కావుని ఇది రాసే పీరియడ్ వచ్చి కన్యా పరమేశ్వరి దేవుడు అట్లనే వచ్చి దాన ధర్మములు మంచిది చేసేది మన తావుగాల అంతా ఊర్లనే కన్యా పరమేశ్వరి దేవుడు గుడిలో అట్లనే వచ్చి అన్నింటికీ అట్లా నడుస్తారు మ్యాక్సిమం వచ్చి ఆ పరంపరగా వచ్చి చేసేవాళ్ళు మన కొడలు చేస్తామా ఉండేది అంతా ఊర్లోనే మనం కొడుకుగా ఉండేది ఏం కారణం కన్యా పరమేశ్వరి గుడిలో ఆ గుడిని చేసి ఒక మేనేజింగ్ ట్రస్టీను దాని కింద ఒక గ్రూప్గా ఒక కుటుంబంగా మనం ఉండేదాన్ని ఇస్తే మన వల్ల వచ్చి అడుగుతుంటే మంచి విషయాలు చేయకూడదు మన వాళ్ళు పెద్ద విషయం చెప్పింది అప్పుడే ఏ కాలంలోనే వాళ్ళు చదివిన వాళ్ళ కాలం ఉండింది ఆ కాలంలో ఇంకొక కడుపుయాన ఉడలిపాటిగా ఉండిండేది బుద్ధిశాలిగా ఉండిండేది శిక్షణంగా ఉండిండేది ఇది అందరూ వస్తున్నారా లేదా ఏమేమి పైన చెప్పి చదివిన వాళ్ళగా ఉండేది అప్పుడే మన వాళ్ళకి చదివిన వాళ్ళగా ఉండేది అది ఫస్ట్ పాయింట్ அடுத்தது వచ్చి హార్డ్ వర్క్ ఏం కష్టపడి వర్క్ చేసేందుకు ఎప్పుడునే వాళ్ళు తయారుగా ఉండేది அடுத்த పాయింట్ ఏం చెప్పింది బుద్ధిశాలిగా ఉండేది ఏ విషయాన్ని వచ్చి ఎట్లా చేస్తాం ఏది చేస్తే మంచిది ఏది చేస్తే చెడ్డది ఎట్లాగైనా అంతా మన బుద్ధిశాలితనం కూడా ఉండేది ఆ కడకే ఉండేది శిక్షణగా ఉండేది ఆ వరలోపల ఏం చేయాలి సెలవు చేయాలా అలానే ఉండేది ఇప్పుడుమే ఆ కాలంలో అదే మాదిరిగా ఉండేది మన ఇంకా ఏ కోర్టు ఏం చేయకూడదు వేస్ట్ చేయకూడదు నేను ఎంత వచ్చి తిప్పి యూజ్ చేయకూడదు అవునా లేదా ఏమైనా ఇలా మనం చేస్తున్నాం మనకు వెజిటబుల్ వేస్ట్ అది మరి ఏది ఉంటేనే ఏం చేసేనారు మనం చిగుకి వేయకుండా ప్లాంట్స్ వేసేది ఏమవుతుంది ఉరంగా అవుతుంది పొరుగు ఎదిగితే మనం ఏం చేయకూడదు ఒక సత్తన అనేది పళ్ళ రూపంలో మారినా ఆ ఏమేమి ఉంటా ఉన్నది అడిగాను అనక రొట్ట దోస
கொஞ்சம் ஏற்படுத்துங்க. அடுத்த ஜெனரேஷன் வச்சு கொஞ்சம் அதோடைய கால நமக்கு நீக்கிச்சு. అయితే ఏమి మనం ఎప్పుడు ఏం చేయకూడదు కదా, అనావశ్యంగా వచ్చి ఏ విధమైన సెలవు చేయకూడదు. నేను చెప్తే ఒక సౌత్ ఇండియా ఆర్గనైజేషన్ అసోసియేషన్ అయితే అక్కడ ఆరంభించడం ఆ అసోసియేషన్ మూలంగా ఇప్పుడు కాదు 1905లోనే చదవబడిన బిడ్డల్ని అంటామే చదవ పెట్టింది. మనం చేసే దానంలోనే వచ్చి ఇద్దరిపైన దానం వచ్చి విద్యాదానం, కేవల విద్యాదానం ఇస్తారు. మీరు అన్నదానం అట్లానే చేసింటే అది ఒకవేళలో వాళ్ళ కడుపు నిండి அடுத்த వేళకి వాళ్ళకి అయ్యేది. అయితే విద్యాదానం అట్లానే చేసేప్పుడు వాళ్ళతోடைய పరంపరకే ఏమి మన చదివి చెప్పాలి. పరంపరకే మనం ఎప్పుడుమే భోజనం చేసిన వారి సో పెళ్ళి ఎప్పుడుమే తూముకోవాలి. అమ్మగారి దేవుడుగా జన్మ నుంచి ఏమో తెలియదు. అప్పుడు ఉండి వచ్చి ఆడపిల్లల్ని ఏం చేయాలి, మనం చదువు పెట్టాలి. వాళ్ళ టాలెంట్ ముఖ్యత్వం ఇవ్వాలని వచ్చి దాంట్లో ఎప్పుడుమే మన దీంట్లో వచ్చి దాని ముఖ్యత్వం మనం చేయలేము. ఇదివరకు చెప్పినట్టు ఏదైనా డౌట్స్ అడిగారు. ఇదంతా ఎదిమే ఇప్పుడు చెప్పిన పాయింట్ పూర్వమే వచ్చి ఎదిమే నేను చెప్పలేదు. మనతోடைய చరిత్రలో మనని బట్టి ఏమేమంతా వచ్చి పనివేయింది అట్లా నేనంతా ఒక சில கருத்துக்கள் வந்து ఇప్పుడు ఇక్కడ ఒక 100 పేజ్ 150 పేజ్ పోతాను మన వాళ్ళకి. దాంట్లో ఒక చిన్న సూక్తం అంతా వచ్చి నేను ఏమించింది. ఫస్ట్ మనం ఏంటి చూస్తున్నట్టే ఈ బుక్ని వచ్చి రాసింది వచ్చి క్యాస్ట్ అండ్ రైట్స్ ఆఫ్ సదర్న్ ఇండియా ఎడ్వర్డ్ థర్స్టన్ రంగాచార్య వాళ్ళు వచ్చి రాసరి. మనకు వైశ్యాసన వల్ల ఏ మాట్లాడిన సమూహం మన చెప్పుని బిజినెస్ చేసిన సమూహంగా ఉండేది. మనకు ఆ కౌమంటిని పేరు ఎందుకు నుంచి వచ్చేది. మనకు మొడి తెలుగు కథ ఉండేది. అక్కడ ఎక్కడ ఉండేమో తెలుగు మీద మనం మాట్లాడేది. మాట్లాడుతూ డెవలప్ చేసేందుకు కనీసం ఓ లాంగ్వేజ్, ఓ బిజినెస్ లాంగ్వేజ్ కనీసం ఉండిన ఒక కమ్యూనిటీ కదా మన వైశ్యాలు ఉండేమో. ఎప్పుడు ఒక హెడ్ కింద ఒక ప్రెసిడెంట్ వాళ్ళ కింద అందరూ ఉండే మాదిరి ఒక தலைவர் కింద వాళ్ళ మాట విని అధికారుగా ఒక ఆర్గనైజేషన్ లాగా ఉంటుంది. ఒక కోర్టు అది மாதிரியான பிரச்சனை వచ్చేటప్పటికి మనం ముందుకు వచ్చి పోయింది లేదు. అండ్ కోమటి వచ్చి రెండు విధంగా ఉండేది. గౌరవ కోమటి అనేది కళింగ కోమటి ఉండేది. అమ్మవారి కోసం ప్రవేశం చేసిన వాళ్ళని ఏం చెప్పాను, గౌరవ కోమటి చెప్పాను. చెయ్యకుండా పోయిన వాళ్ళని బయటికి పోయిన వాళ్ళని వచ్చి కళింగ కోమటి అట్లనేది మనం చెప్పాను. దాని వెనక మనకు అమ్మవారి చరిత్ర అమ్మవారి చరిత్ర వినేప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన కోసం ఒకరు వచ్చి ముందు తెలిసి మాట్లాడేది. ఆ బాలనాటం నీలకథలు పోయి ఆ పెద్ద వాళ్ళతో మాట్లాడిన పోయితే వాళ్ళకి ఏనాడుమే వాళ్ళ పరంపరగా ఏం చిక్కుతుంది. సో మన మనిషిని చేసి మంచి విషయాన్ని కోసం ముందుగా నిలిచేప్పుడు దాని మీద గౌరవం మీద ఏనాడుమే చిక్కుతుంది. గుడి వచ్చి మనకి అమ్మవారిని కొడులగా వచ్చి కట్టేది. వెనుకొండలో ఉంది విడినగరం ఏంటంటే వెనుకొండలో ఉండే గుడిలో వచ్చి కలపెట్టుకలు ఉంది. ఆ ఐవారు ఏముండేది చెక్కు పత్రం ఉండేది. ఇదంతానే వచ్చి రికార్డ్ అయ్యింది. సో దేవుడుగా శివన్గా వచ్చి ఆ 12 నగరాన్ని వచ్చి మనకు గిఫ్ట్గా ఇచ్చింది అంటే ఆ గుడి కొడియ కలపెట్లనే వచ్చి మనకు 10 అయ్యింది. అదే మరి ఏనాడో మనం వచ్చి బిజినెస్ చేసింది మన చెయ్యి ఏ చెయ్యి కదా ఉండింది, ఇచ్చే చెయ్యి బాగా మనతో ఉండింది. మనతో ఇది కొనిపడి వేద ఇదిగా వచ్చి మనం ఫాలో చేసింది. వేద కొనిపడిగా భావనలు బట్టి మనతో విషయాలంతా మనం ఫాలో చేసింది. అండ్ ఒక మనిషి వ్యాపారం వచ్చి కింద నుంచి వచ్చేసి అట్లా అంటే మొత్తం వాళ్ళందరూ ఏం చేసింది తూకి నిలిపి వాళ్ళని వచ్చి కాపాడేది. మన పేరు వెనుకాల వచ్చి శ్రేష్ఠి చెట్టి అట్లానే పేరు వచ్చి ఇప్పుడు కాదు ఎప్పుడుమే మన పేరు వెనుకాల వచ్చి అది యాక్సెస్గా ఉన్నాయి. మొత్తం వచ్చి 102 గోత్రం వాళ్ళు 103 అగ్ని గుండంలో ప్రవేశం చేసేది. ఎంత అగ్ని ప్రవేశం చేసేది ఈ నెంబర్ ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అంటే 102 గోత్రం ఒక అతనికి 2 పేరు 204 అమ్మగారు అంటే చేరేప్పుడు ఏమవుతుంది ఆ 205 రాజా పేరు వచ్చి ఏమి విష్ణువర్ధన
నేను ఎందుకోసం మనకు వాస్తవిక డబ్బుని ఆరంభించింది అట్లా మన వాళ్ళు సమూహంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మన కమ్యూనిటీలో చూస్తే ఎట్లా నిండుగా డాక్టర్స్, ఇంజనీర్స్, కానీ మన ఏ స్కూల్లో వచ్చి మన వాళ్ళు తక్కువ ఉండేది. ఏ చదువు పెద్దగా చేసేది డాక్టర్స్ ఉంటే నిండుగా ఉండేది. గవర్నమెంట్ సెక్టర్ అதாவது నిర్వాహకులు అయితే ఐఏఎస్, కలెక్టర్ అట్లానే ఫీల్డ్ వచ్చి మన వాళ్ళు కూడా పనులు వచ్చి కొనుగోలు తక్కువగా ఉంది. పొలిటికల్ సైడ్లో అదే పొలిటికల్ సైడ్ ఏంటంటే మనకు ముడివులు ఎత్తే కావాలి రోజు లేదు. మనం ఎంతగా వచ్చి ఒక వ్యాపార సమూహంగానో మిగతాను మనం వచ్చి ఒక అయ్యిందంటే ఈరోజు చెప్తుంది మహాత్మా గాంధీ కూడా ఏంటో ఒక వైశ్యాలని చెప్తారు. అందరికి వెళ్ళి పట్టినట్టు ఆ మహారాష్ట్రలో పెద్ద అనుకునే ఉండింటాడు వచ్చి నిర్వాహకులకే ముఖ్యమైన ముడిలో ఎత్తే తాళో మన బెదరికలు లేదు. వైశాఖ లేదు ఇది మన కావాలన్నా పిల్లలు మన చదువు అవ్వాలి నిర్వాహకులు రావాలి అట్లానేగా ఆ ఆయనకి 61లో వచ్చి ఓడి ఆరంభించేది. నల్లగొండ చట్టశైలి గుర్త వచ్చి విడుదల చేస్తారని మెయిన్ పర్పస్గా గట్టిగా వచ్చి ఈ క్లబ్నే వచ్చి ఆరంభించింది. ఈ క్లబ్ తోడే ముఖ్యమైన 3 విషయం నేను చెప్పాను. ஒன்று வச்சு லீடர்ஷிப்போடைய டெவலப்மெண்ட் ఒక தலைவர்గా రావాలి. మన క్లబ్లో వచ్చేప్పుడు మన ఫస్ట్ ఏం వచ్చింది మొదటి మెంబర్గా వస్తుంది. అటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వేసి దాంట్లో ఒక పాత్ర ఉంది ట్రెషరర్. ఇది పొరుపు ఎత్తి మనం செயல்பడేప్పుడు మనతో ఏమవుతుంది మనతో ఆలమే దీంట్లో మన క్లబ్లో మనతో ట్రైనింగ్ ఏకపడి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంతానే ఉంది. వాళ్ళు మరి ద్రోణ அடுத்தது ஒரு தனி மனுஷன் மன்னனை மனையில பக்குவப்படுத்த மூடுதுன்னு தொடர்ந்து வச்சு அங்கே இப்போ நார்மலாக మనం కూర్చొని మాట్లాడుతున్నాం. ఒక పర్సన్కి అన్ని వచ్చి ఫేస్ చేసి మాట్లాడాలా అంటే దానికి ఏం కావాలి దానికి తీసి మనకు విషయങ്ങളందరినీ కూడా నన్ను మాట్లాడాలి. దానికి మనకు నచ్చడమని వలసలు ఎందుకు మన క్లబ్లో ఏముంది ఎందుకు ప్రోగ్రామ్స్ అండ్ ఆపర్చునిటీస్ వాస్తవిక లేదంటే ఇప్పుడు 90% వచ్చిందే ముందున్నారు. మేమన్నీ తెచ్చి మ్యాక్సిమం అందరికీ తెలుసుకుని తెలిసి మేము ఒకే ఒక వైశ్యాస్తా ఉంది అంటే ఈ వాస్తవిక క్లబ్లో ఉండిందిగా నామాన ఒక ఆపర్చునిటీ ఎలాంటి వచ్చేది నాకు ఆపర్చునిటీ ఇచ్చేది. మనం వచ్చి ఆడవాళ్ళ ధైర్యంగా మన క్లబ్ అట్లానేసి మన వల్ల ట్రావెల్ చేసి నేను వస్తాను. ఇదే మన వల్ల మిగతా క్లబ్లో ఇదే అలా ఉంది ధైర్యమా ఆడవాళ్ళు ట్రావెల్ చేసిందిమా అలానే చేసింది వచ్చిన బట్ క్వశ్చన్ మార్క్ మన ఫ్యామిలీ ఎంకరేజ్ చేసిందా అలానే తెలియదు. లేడీస్ వచ్చి ధైర్యంగా అలాంటి వచ్చేది అంత క్లబ్ వచ్చి ఆ లీడర్షిప్ డెవలప్ చేసేందుకు మొదలుగా యూస్ఫుల్గా ఉంది. அடுத்து వచ్చి ఫెలోషిప్ ఒక ఫ్రెండ్షిప్ మనలో రోడ్డు అంతా చేసి ఒక తాగు ఏమంటే మనలో కుటుంబం తల్లిదండ్రులు మనం ఎంత సాధించబోతున్నాం లేదు. ఇప్పుడు ఏమో మనతో ఓటుని మీకు కార్యాలకు మనకు మదింపు లేదు. మనలోకి ఏమి లేదు ஒற்றுமை அట్లానే వచ్చి లేకుండా సెదరు ఉండేదని వచ్చా మనకు వార్త కొత్తగా వచ్చి ఎడబడలేదు. సో ఒరిగినచ్చాలు అట్లానే మనకి క్లబ్ వచ్చి అది మరి ఒక నడుపుకోవడం ఓకే వాళ్ళకి ఇప్పుడు రాశిపురం ఉండే నాకు వచ్చి ఇక్కడ సంగీతం అందరికీ తెలిసేనే ఇంతకీ తెలిసింది అట్లా ఇంతకీ అన్ని తెలిసింది దానికి ఏం కాదు మనకు వాస్తవిక క్లబ్ అది ఇచ్చిన ఆపర్చునిటీగా వచ్చి మనకు ముఖ్యమైన కారణం. మన క్లబ్ కూడా ఇంకో ముఖ్యమైన కలిపి వచ్చి సర్వీస్ చేసేది సెలవా మొదలుగా సర్వీస్ చేసేది సెలవా లేదా మొదలుగా సర్వీస్ ఏ మనిషి చేస్తే దాన్ని తీసి రూపం అనేది సెలవు చేసే మరి సెలవు అట్లానే ఎప్పుడే తల్లి కూడదు. ఇప్పుడు లేక వాళ్ళకి ఇచ్చేయమంటే మనం ఏం ఇచ్చేయండి రూపగా ఇచ్చేయండి పొగులుగా ఇచ్చేయండి బదిలేదు వాళ్ళు మనకి ఏమి ఇచ్చేది పుణ్యం. ఆ దేవుడు కూడా కథలో ఎన్ని మందిగా చెల్లిపెట్టాము అసలు వచ్చి ఇప్పుడు ఈ మూలమాన్ని వచ్చి మనం పోయేప్పుడు రూపా కూడా సంపాదించేది వచ్చింది. అయితే ఏది సంపాదించేది కష్టం పుణ్యం. ఒకే ఒక ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే మరి ఒక 2 minutes వచ్చిన స్టోరీ చెప్పేసి నాతో దీన్ని వచ్చి నేను ఇచ్చేసుకునే ఓ నాటిలో వచ్చి ఒక పెద్ద రాజా ఉండేది. ఈ మహిమతి సామ్రాజ్యం చెప్పారు పెద్ద సామ్రాజ్యం. ఆ రాజా వచ్చి వదిన వాళ్ళందరికీ పిలిచి ఒక గేట్ పెడితే మన రాజా ఏర్పడ్డ కొండం పొడులు అంతా పొజిషన్ ఉంది. నేను పడిపోయిన వాళ్ళంతా ఇదంతా నా అంతా ఎక్కువ పోవాలి దానికి ఏది దోగా చేసి చెప్పండి అని అడిగేది. ఇది విని
మీలో ఒక మందిరి అందరూ ఏం చేస్తుంది నవ్వింది, కొంచెం పేరు నవ్వింది. ఏమొచ్చి రాజా ఏమైపోయాడు, ఏదో అయిపోయాడు కాదట్ల ఊసి బాగా கடைவெளியே தொண்டி போய் அப்படின்னா ఒక రూపాయి కూడా ఏం చేయలేదు, ఎత్తులు పోకూడదు అక్కడ నవ్విని చూసి రాజా కోపం చేసేది. దాంట్లో నవ్విని చూసేసింది, చెయ్యి రేటికి నాతో కేటి బతుతోడ లేదు, నువ్వు రాలేదంటే నీ తల ఉండదు. అందరికీ ఒక నిమిషం భయం అయిపోయాయి. కాళిదాన్ని ఏం చెప్తాను రాజా అడిగాడు. వాళ్ళు వచ్చి ఒక పెద్ద శివభక్త శివుడి గుడి దగ్గరపై అందరూ ఏమడిగారు, నేను వచ్చి తెలియనంటే నా పేరు నాకు వద్దు తెలియాలంటే మనం மூவிக்கு வச்சு వాళ్ళు అడిగేప్పుడు శివపెరుమాన్ వాళ్ళ చోళ மட்டும் ఇవే మారి వాళ్ళோட பதில் చెప్పారు. మర్చిది నా మందిరి ధైర్యంగా వచ్చి రాజాన్ని చూసి చెప్పారు. ఏం பதில் చెప్పారు తెలుసునా, మీకు కూడా చేయమని అడిగితే చెప్పారు. ఇప్పుడు మన అమెరికాకు పోయాను, మన రూపాయి ఎక్కువ పోయి ఇస్తా అని తెలుగుపోయాం. ఈ రూపాయి పెట్టిన సామాన్ తీసుకున్నా முடியுது. అప్పుడు ఏం చేయాలి, ఈ రూపాయి ఎదిగా మార్చాలి. అమెరికా రాజుగా మార్చుతుందా, అమెరికా తీయముంటుంది. அதே மாதிரி మనం పడిపోయి వేయకపోయేప్పుడు ఎది மட்டும் ఎత్తుకోబడుతుంది రాజా, మనకంటే మనం చేసిన పుణ్యాన్ని మనం చేసిన పావాన్ని ఎత్తుకోబడుతున్నది. మీ దగ్గర ఉండే సెల్వంలో కూడా ఏం చేసేది వేണ്ട వాళ్ళు తీయంటారు, గుడి గోపురాలందరినీ కట్టంటారు. మనిషికి చేసే తెలియనే సెలవు కాదు, ఒక్కో రూపాయో మీతో పుణ్యం కనుక ఏమవుతుంది మరవుతుంది. అయితే ఏం చేయాలంటే ఎప్పుడు చేసేమనేది ఉంటాం. ఓరి కరెక్టైన పర్సన్ చేరుతాండా అది వీళ్ళ రాజా చాలా సంతోషం. నాకు కేள்வி ఏం చిక్కేసేంటే பதில் చిక్కేసేంటే నేను మంచిది చేయాలి, నేను పోయిన వెళ్ళాలా నా వంటి సెలవులు ఎదురు పోవాలంటే చేయాల్సింది ఏమి దాన ధర్మం. దాంతో మనం చేసేది క్లబ్లో ఏమో ఒరిగిన చేసేది కనీ మనిషిగా మనం కొంచెంగా చేయము. ఒక నిறுவனம்